మనసు గల మహాశయ మహిమ గల మహోదయ మనసు గల మహాశయ మహిమ గల మహోదయ ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. నా పేరు సత్యరెడ్డి అండి. నేను యూనివర్సిటీలో 2015లో రిటైర్డ్ అయ్యాను. కానీ అంతకుముందుకు నాకు సాయిబాబా గురించి అంత పెద్ద ఐడియా ఉండేది కాదు. నేను పెద్దగా ఎప్పుడు ఎక్కడ ఇంతవరకు కూడా నేను ఎప్పుడు షిరిడీకి వెళ్ళినవాడిని కూడా కాదు, ఎప్పుడు నేను మొక్కినవాడిని కూడా కాదు. ఈ మధ్యలో నాకు అనుకోకుండా ఈ 60 years తర్వాత చూపు మందగించడం జరిగింది. ఓన్గా బయటకు పోలేకుండా పరిస్థితి, తర్వాత బైక్ డ్రైవ్ చేసే పరిస్థితి లేకుండా అయితే ఇంతకుముందుకు రెటీనా వాటి కూడా చూపించుకున్నాను. మా ఇయ్యంకుడు గారు కూడా డాక్టరే అని, ఆయన ఆప్థాల్మిక్ సర్జనే. ఆయన కూడా చూపించుకుంటే కూడా లేదండి ఇది జెనెటికల్ ప్రాబ్లం, ఇంక ఇది రాదు, ఈ కష్టమేనండి, ఇక కొద్దిగా అంతే ఉంటుంది, ఇక తగ్గితే కొద్దిగా తగ్గచ్చు కానీ ఇక అంతే ఉంటుందేమో అని అనుకుంటున్నా అన్నాడు. కానీ ఈ మధ్యలో నాకు చాలా బాధ అనిపించింది. ఏంటిది ఇప్పుడు ఈ 60 ఏళ్ళకి ఏజ్ని ఇట్లా అయిపోతుంది కదా, హ్యాండిక్యాప్డ్ లాగా అయిపోతున్నాం ఏంది అని అనుకున్నా. ఈ సాయి టీవీ ఛానల్లో ఉన్నటువంటి అనిల్ గారు పరిచయంతో ఇట్లా జరుగుతుందని నేను చెప్పడము అయితే చెప్తే తను కూడా ఉండి నేను బాబాది ఏదో విభూతి తెచ్చి సాయి సవన మంజరి అని ఒక బుక్ తెచ్చి మీరు ఒక 4 రోజులు ఇది పఠించండి, ఈ రోజు పొద్దున స్నానం చేయగానే ఈ ఉబీదిని నోట్లో కొంచెం వేసుకొని మీరు బొట్టు పెట్టుకొని ప్రార్థన చేయండి అని చెప్పడంతో రెగ్యులర్గా ఒక 3-4 రోజులు 5-6 రోజులు సవన మంజరం బలవంతంగా బయట చేరేసుకొని చదవడం మొదలుపెట్టాను. నాకు రోడ్డు మీద ఇంతకుముందు స్పీడ్ బ్రేకర్లు కనపడేది కాదు. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు నేను మా ఇంటి పై నుంచి కిందికి చూస్తే నీట్గా స్పీడ్ బ్రేకర్లు కూడా కనపడుతున్నాయి. బుక్కును కూడా చదువుకోగలుగుతున్నాయి ఇప్పుడు నేను. నాకు నిజంగా బాబానే నాకు దైవం దేవుడు అని ఇప్పుడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయననే దేవుడు. ఇప్పుడు నాకు అనుకున్న 2-3 వారం రోజులనే నాకు పొద్దున్నే వచ్చి ఆయన కనపడము, తెల్లారితే గురువారము. నాకు అంత ఆశ్చర్యంగానే అనిపించింది. ఈ సాయిబాబా దైవాలని జరిగిందని అనేటువంటి ఒక పెద్ద నమ్మకం వచ్చేసింది నాకు. అప్పటి నుంచి రోజు సాయిబాబా పొద్దున్న లేస్తే ఓం సాయి, శ్రీ సాయి, హరహర సాయి, మా సాయి అని పొద్దున పండుకునే ముందు రాత్రికి ఒక 21 సార్లు, పొద్దున లేచిన తర్వాత ఒక 21 సార్లు సాయికి మొక్కడం జరుగుతుంది. నేను ఎందుకో మరి నాకు చాలా బాగా అనిపించిందండి జీవితంలో. ఇది నాకు పెద్ద ఎఫెక్ట్. ఎందుకంటే బయటకు వెళ్ళాలంటేనే సైట్ లేకపోతే ఏం చేసేవాళ్ళం కాదు కదా. మరి ఆ బాబా గారి దయవల్ల నాకైతే ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాయి, ఇప్పుడు అన్నీ నీట్గా కనబడుతున్నాయి. పుస్తకాలు కూడా చిన్నవి కూడా నేను సెల్ ఫోన్లో కూడా అన్నీ కనబడుతున్నాయి నాకు ఈ మధ్యలో. ఇప్పుడు నాకు అనిపించింది ఈయన ఒక అవధూత, ఆయన ఒక దేవుని అవతారమే నిజంగానే. ఎందుకంటే ఆయనకు పుట్టినరోజులు కానీ నాకు దర్శనంతో నేను ఆయన ఎప్పుడు లైఫ్ హిస్టరీ కూడా చదవలేదు ఇంతవరకు. నేను అసలు ఆయన బుక్ అయినా నేను చూసినని కూడా కాదు. తను నాకు ఎప్పుడైతే అనిల్ గారు ఆ విభూతి ఆ బుక్ తెచ్చి నేను చదువుతున్నానో, మీ 4 రోజులలోపు మిమ్మల్ని బాబా గారు మిమ్మల్ని పిలుస్తారు, మీరు ఆయన సన్నిధికి పోతారని ఆయన చెప్పడము. ఈ లోపు నాకు మా రిలేటివ్ అటువంటి రాఘవరెడ్డి ఆయన ఉండి మేము ఇట్లా పోతున్నాము మీరు వస్తారని నాకు వాళ్ళు టికెట్లు బుక్ చేయడము. మన మనుషుల్లో తిరిగి మన బాగోగులు చూసి, మన మంచి చెడలు చూసి, మన రోగాలు నయం చేసినటువంటి దేవుడే అని అనుకోవాలని నాకు ఆ రకంగా అనిపించి నేను ఈ 27కు నేను షిరిడి కూడా దర్శనానికి వెళ్తున్నానండి. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. నా పేరు విజయవాణి. నాకు 23లో మ్యారేజ్ అయింది. అంతకుముందు నుంచి కూడా ఎప్పుడు బాబాని మామూలుగా కొలిచేదాన్ని. తర్వాత 1985లో మా వారు పోయారండి. పోతే తను కూడా బాబా భక్తులే. ఆయన ఎప్పటి నుంచో మ్యారేజ్ నుంచి ఇద్దరము గురువారం ఉపవాసం, పొద్దున్నే సాయం రాత్రికి తినేవాళ్ళం. చాలామంది ఏం చేశారంటే బాబా నాకు ఇట్లా కనిపించారు, కల్లో కనిపించారు, అది ఇదని చెప్తుండేవారు. అప్పుడు అనుకునేదాన్ని బాబా నేను కూడా గురువారం ఉంటాను కదా, మరి నాకెందుకు కనిపించరు. అప్పుడు చెప్పారు మా వారు పోయారు 85లో. పోయిన తర్వాత కూడా ఏం బాబా నాకు ఒక్కసారి ఎందుకు కనిపించారు నాకు. నేను అందరికీ చెప్తున్నారు, కథలుగా విన్నానండి, వాళ్ళ అనుభవాలన్నీ విన్నాను. తర్వాత ఒక రోజు తెల్లవారుజామున చక్కగా ఇట్లాగే ఫోటోలో కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. కూర్చుంటే 5 గంటల అన్నమాట. కూర్చున్న ఏంటి రా అన్నారు. అంటే వచ్చి కూర్చున్నాను. ఇట్లా కూర్చున్న తర్వాత ఏది చేయి చూపించు అన్నారు. ఎందుకు బాబా ఇంకా ఏం మిగిల్చింది నా జీవితంలో, ఎందుకు ఇంకా అంటే పిచ్చిదానా నేను నీకు లేలా, నీ పిల్లలకు నేను ఉన్నాను అని ఇట్లా భుజం తట్టారు. తట్టేసి ఇంకా చేయి పట్టు అన్నారు. అన్నీ అప్పుడు విభూది ఇచ్చారు చేతిలోకి. అప్పటి నుంచి మరీ ఎక్కువగా బాబా
కొలుస్తూ ఉన్నాను అనమాట. ఇట్లా ఏదన్నా తెలిసినప్పుడు వచ్చి సత్సంగంలో పాల్గొంటూ ఉంటాను. అది నా అనుభవం. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా. నా పేరు రాధిక. మేము ఆసిఫ్ నగర్లో ఉంటాము. సాయిబాబా నా జీవితంలోకి ఎట్లా వచ్చారంటే, మా ఫ్రెండ్ సాయిబాబాని బాగా కొలుస్తారు. తన ద్వారా నేను సాయిబాబాని పూజించడం మొదలుపెట్టాను. మా పాపకి ఒకసారి 3rd ఇయర్ అప్పటి నుంచి ఒకటే వామిటింగ్స్, ఏం తిన్నా డైజెషన్ అవ్వకుండా అట్లా ఉండేది. అప్పుడు పారాయణం చేస్తే ఇదవుతుందని నా అంతటా నేనే పారాయణం మొదలుపెట్టాను. పారాయణం మొదలు పెడుతుంటేనే నాకు అది చదువుతుంటేనే ఒక రకమైన ఏడుపు అట్లా వచ్చేసేది. మా పాపకి ఆ పారాయణం అయినాక మొత్తం వామిటింగ్స్ తగ్గిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా పాపకి డైలీ విభూతి పెట్టుకోవాలి, పొట్టకి రాసుకోవాలని చెప్తాను. ఇప్పుడు దాకా వామిటింగ్స్ అనేది తనకు లేదు. అదే నా జీవితంలో జరిగిన సాయిబాబా అనుభూతి. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా. ఓం సాయిరామ్. నా పేరు మెహర్ గోపాలకృష్ణ. ప్రతిరోజు కూడా సాయిబాబాను కొలుచుకుంటాను. అట్లాగే ప్రతి వారం పొద్దున్నే ఉదయం లేచి నమస్కారాలు చేసుకునే టైంలో ఒకరోజు నాకు హెల్త్ బాగపోగా వెళ్ళలేకపోతున్నా గుడికి, ఈరోజు రాలేకపోతున్నా ఏమనుకోవద్దంటే, బాత్రూంలోనే ఎదురుగా దర్శనమిచ్చి చుట్టకాలుస్తూ కూర్చుని నేనున్నా నువ్వు వెళ్ళు అని ఆదేశించారు. కళ్ళు మూసుకుని ఉన్నా, నాకు స్పష్టంగా రూపం అన్నీ కనిపించినాయి. వెంటనే ఇక అట్లాగే ఉండి రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళాను. ఒకసారి మళ్ళీ బైక్ మీద వెళ్తుంటే ఒక కుక్క వచ్చి నన్ను కరబోతుంది, వెంబడించింది. నేను ఇంకా ముందుకు స్పీడ్కి వెళ్తే ఇంకా మీదకి వస్తుందని కరుస్తుందని చెప్పి బండి ఆపేసిన. అది నా వంక చూసి మరి ఏమనిపించిందో ఏమో దానికి 2 కాళ్ళు పైకి లేచి నుంచుని అట్లాగా చూసి వెళ్ళిపోయింది. ఇట్లా ప్రతి వారం నాకు గుళ్ళో కూడా ఆయన యొక్క దర్శనం దొరుకుతుంది. ఆయన దర్శించుకుని కూర్చుని ఒక 5 సార్లు ప్రాణాయామం, కళ్ళు మూసుకుని ప్రాణాయామం చేయగానే చిన్న బల్బుల మధ్యలో పాదాలు ఆయన యొక్క దర్శనం ప్రతి వారం కంపల్సరిగా దర్శనం ఇస్తున్నారు. నేను 10 years బ్యాక్ కూడా శమరవెల్లి వెళ్ళాను దేశపట్టి. పెద్దపాదం యాత్ర చేస్తుంటే నేను పెద్ద పెద్ద కొండలు ఉంటే ఎక్కలేకపోయాను. అయ్యప్ప స్వామిని తలుచుకున్నాను, నేను వెళ్ళలేకపోతున్నా చేయలేకపోతున్నా అంటే వెనక్కి తిరిగి చూస్తేనే చిరుతపుల్లి కనిపించినట్టయింది. ఏం స్వామి పరీక్ష పెడుతున్నావు, నాకు అందరూ మా గ్రూప్ అంతా వెళ్ళిపోయింది, నేనేం చేయాలా అంటే ఇక ఈలోపు చెప్పులు లేని ఒక ఆయన ముసలాయనలాగా వచ్చి కర్ర పట్టుకుని వచ్చి నేనున్నా, నా ఎంట నేను తీసుకెళ్తాను అడుగు అని చెప్పి నాకు అప్పటికే స్పర్శ అంటే మైకంలో లేను, అన్కాన్షియస్ లాగా ఉన్నా. అట్లాగే ఆయన కర్ర పట్టుకుని అట్లాగే పంపానాదాగా వదిలేసి వెళ్ళారు. తర్వాత స్నానం చేసి అన్నీ చేసి మా గ్రూప్ని కలుసుకున్నాను. ఆ తర్వాత 18 మెట్లు ఎక్కేలోకి అక్కడ మట్టికి అసలు అందరూ తొక్కిసలాట్లో పడిపోతున్నారు, చనిపోతున్నారు కూడా ఆ టైంలో. ఇక ఏం స్వామి ఇదేదో పెద్ద పరీక్షలాగా ఉంది నాకు ఇవాళ, నేను ఎక్కగలనా చేయలేదంటే ఎదురుగా ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళి 18 మెట్లు ఎక్కించి స్వామిని దర్శనం చేయించి ఇంటికి చేర్పించాడు. ఈ ప్రతి అనుభూతి మేము మరుపురానిది, మర్చిపోలేనిది కూడా. మా ఇంట్లో మా భార్య ఎక్కువ కొలుస్తుంది, ఆమె వల్ల నాకు కూడా సాయిబాబాని ఆరాధించడం ఎక్కువ చేస్తున్నాం. మాకు ఏ ఆపద వచ్చినా ఆయనకి చెప్పుకుంటాం, ఆయనే ఆ కష్టాలు తీరుస్తున్నాడు. సాయిరం. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా. నా పేరు పాలపర్తి సంధ్యారాణి అండి. నేను ఒక గృహిణిని మరియు సోషల్ వర్కర్ని, రైటర్ని. నాకు బాబా గారితో అనుబంధం అనేది ఎలా ఏర్పడింది అంటే 1998 వరకు కూడా సాయిబాబా గారు ఒక భగవంతుడు, ఒక ఆయన ఉన్నారు అనేది కూడా నాకు తెలియదు. అయితే నాకు 1998లో ఎలాంటి సమస్యలు వచ్చాయి అంటే అది అంటే చాలా ఆ సమస్యల వల్ల మానసికంగా చాలా ఆందోళనకి గురయ్యేదాన్ని. అప్పుడు ఎవరో అన్నారనమాట, తెలిసిన వాళ్ళు అన్నారు, బాబా గారి గ్రంథం పారాయణం చేయొచ్చు కదా, మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మొక్కుకొని సప్తాహ పారాయణం చేయండి అని చెప్పి అన్నారు.
నాకు నమ్మకం లేకపోయినా, శ్రద్ధ లేకపోయినా, ఏమో అసలు ఏముంది బాబా గారి గ్రంథంలో, ఆయన ఏం చెప్పారు అనేది తెలుసుకోవడానికి అని చెప్పి నేను గ్రంథ పారాయణం, సప్తాహ పారాయణం చేశాను. అప్పటి వరకు నాకు ఉద్యోగం అనేది దొరకలేదు. అలాంటిది ఉద్యోగం దొరికింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా ఒక నమ్మకం అనేది ఏర్పడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయిన చాలా సంవత్సరాలకి నాకు సంతానం కూడా కలగలేదండి. కలగకపోతే నేను మళ్ళీ ఆయనకే మొక్కుకున్నాను, బాబా నాకు సంతానం అంటూ కలిగితే తప్పకుండా నేను నీ పేరే పెట్టుకుంటాను, ముందు నీ పేరే పెట్టుకుంటాను, నీకే నా బిడ్డను తీసుకొచ్చి చూపిస్తానని చెప్పేసి మొక్కుకున్నాను. అలా నాకు మ్యారేజ్ అయిన 6 years తర్వాత నాకు పాప పుట్టింది. మా పాపకి ఆయన పేరుతోనే సాయి వేణు గీతిక అని చెప్పి పేరు పెట్టుకున్నాను. పాప కడుపులో ఉన్నప్పుడు నాకు ఒక కళ వచ్చేదన్నమాట. ఆ కళ ఎలాంటిదంటే, నేను ఒక స్వంత ఇల్లు కొనుక్కున్నట్టు, ఒక ఆడపిల్ల పుట్టినట్టు, ఆ పాపని ఒళ్ళో పడుకోబెట్టుకొని నేను నామకరణం చేస్తున్నట్టుగా ఒక కళ వచ్చేది. సో నాకు అనిపించేది, నేనేంటి ఈ పరిస్థితుల్లో ఇల్లేం కొనుక్కోగలుగుతాను, నాకు అంత స్తోమత కూడా లేదని చెప్పి నేను అనుకునేదాన్ని. కానీ మా పాప ఆడపిల్ల కావాలనుకున్నాను, ఆడపిల్లే కల్లోకి వచ్చేది. బాబాగారు నాకు ముందుగానే సంకేతాన్ని పంపేవారు. ఆడపిల్ల పుట్టింది. పాప పుట్టిన 5 సంవత్సరాల లోపల ఏ స్థాయికి నన్ను తీసుకెళ్లారంటే, బాబాగారు ఒక ఇల్లు కొనుక్కున్నాను నేను. అసలు నా కల్లో కూడా నేను ఇల్లు కొనుక్కుంటాను అని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఒక కారు కొనుక్కున్నాను. మనసు గల మహాశయ, మహిమ గల మహోదయ, మనసు గల మహాశయ, మహిమ గల మహోదయ, ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా.